హాయ్ స్పైసీ లవర్స్ కోసం అయితే నేను ఒక స్పెషల్ ఐటెం తీసుకొచ్చానండి. అదేంటంటే పచ్చిమిర్చి కారపొడి. ఇప్పుడు నేను ఇడ్లీతో ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుందండి. ఇప్పుడైతే చట్నీతో నంచుకొని తిందాం. అమోఘమండి, చాలా బాగుంది. టిఫిన్స్లోకే కాదండి, వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకొని తింటే ఇక ప్రపంచాన్నే మర్చిపోతాం అన్నమాట. అంత బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కడాయి అయితే పెట్టేసుకోవాలి. ఒక కప్పు ముట్టాళ్ళ పప్పు అయితే వేసుకొని దోరగా వేయించుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు అదే బాణీలో హాఫ్ కప్పు కొబ్బరి తీసుకొని అది కూడా దోరగా వేయించుకొని అయితే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అది కొంచెం వేగిన తర్వాత కొబ్బరి ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని పచ్చిమిర్చి అయితే ఇలా మధ్యలో చీల్చి వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు అందులోనే కరివేపాకు కొంచెం వేసి అయితే ఒక 2 నిమిషాలు అయితే బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ముందుగా మిక్సీ జార్లోకి అయితే పుట్నాల పప్పు వేసి మరి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఈ పిండిని. ఇప్పుడు కొబ్బరి జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మెత్తగా అది కూడా పుట్నాల పిండి ప్లేట్లోకి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు 15 వెల్లుల్లి అలానే సాల్ట్ వేసి కొంచెం పలసిచ్చిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసి మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టిన పిండి అయితే ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. అంతే, ఇదే టైంలో సాల్ట్ అయిందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది. ఇంకేముంది, ఎంతో టేస్టీ స్పైసీ పచ్చిమిర్చి కారపొడి రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకైనా టిఫిన్లోకైనా ఏ టిఫిన్కైనా సూపర్ కాంబినేషన్.